ఇదేం పనితనం? మున్సిపల్ ఫలితాలపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయిందట. పార్టీ ఎంపీలు ఉన్న చోట కూడా ఓడడం పైన అసహనం అట. పార్టీ ఎంపీలు ఉన్న చోట కూడా ఓడిపోవడంపై అసహనం. ప్రధానమంత్రి మందలించిన నేతల్లో మార్పు రాలేదని ఫైర్ అట. ఇప్పుడు నిజామాబాద్లో వాళ్ళు మంచిగానే ప్లే చేసిర్రు, కరీంనగర్లో మంచిగానే ప్లే చేసిర్రు. మరి ఎంపీలు ఉన్న చోట అంటే ఒకటి మహబూబ్ నగర్ ఎంపీ, మెదక్ ఎంపీ, చేవెళ్ళ ఎంపీ, ఇంకా 8 మంది ఎంపీలు ఉన్నారు అంతా. ఆదిలాబాద్ ఎంపీ. సో ఈ మొత్తం నార్త్లోనే ఉన్నారు. అది కూడా 1-2 సౌత్లో ఉన్నాయి. మరి ఇక్కడ ఎటువై మీరు రిజల్ట్ అని అడుగుతున్నారట. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఏం పని చేసిరు మీరని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్లో వీళ్ళు డిపాజిట్ కోల్పోయారు. 23,000 ఓట్లు పడ్డాయి 2023 ఎలక్షన్స్లో. మొన్న 17,000 పడ్డాయి. అయినా కూడా బీజేపీ ఏమనలే. ఎందుకు ఏమనలే? వాళ్ళు పెద్ద ఫోకస్ చేయలే, వాళ్ళు పట్టించుకోలే, వదిలేసిరు ఎలక్షన్ని. కానీ ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంటర్ అయ్యిండు కదా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎంటర్ అయ్యిండు కదా. అరే మేమే వచ్చి చేసినా కూడా ఇంతవరకు రిజల్ట్ రాలేదు, వీళ్ళు ఏం పని చేసిరు అన్నది వాళ్ళు కొంత ఫోకస్ చేసినట్టున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోవడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. 2 నెలల క్రితం ప్రధాని మోదీ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గురించి పార్టీ ఎంపీలను హెచ్చరించిండు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇలా రావడంపై పార్టీ పెద్దలు సీరియస్గా ఉన్నారట. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడుతున్నప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర నాయకత్వం ప్రయత్నించట్లేదని మోదీ గత ఏడాది డిసెంబర్ 11వ తేదీన పార్టీ నేతలను మందలించిండు. పార్టీలో అంతర్గత విభేదాలు ఎవరికి వారే అన్నట్టుగా ప్రవర్తించడాన్ని ఆయన వేలెత్తి చూపినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో పలువురు బీజేపీ ఎంపీల నియోజకవర్గాల పరిధిలో పార్టీ చిత్తుగా ఓడిపోవడంపై అధిష్టానం పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్ల ప్రభావం చూపకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్ని రకాలుగా కృషి చేశారని, అయినా బీజేపీకి అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడంలో పార్టీలోని ఇతర నేతలు విఫలమయ్యారని భావిస్తోంది. ప్రధానంగా బయట నుంచి వచ్చిన నేతలు ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోలేదని గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్తో చేతులు కలిపే విషయంపై బీజేపీ త్వరలో ఒక నిర్ణయానికి కూడా రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయట. నీకొచ్చి చెప్పినారిగా వాళ్ళు నాయన ఏది పడుతుంది రాసేస్తారు వీళ్ళు. సరే, ఇప్పుడు శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువులు ఎవరు లేదంటారుగా. కలిసినా ఆశ్చర్యం లేదు. లేకపోతే ఇంకొక 4వ పార్టీ వచ్చి ఆ పార్టీ ఇంకో పార్టీతో వాళ్ళిద్దరు కలిసిరని ఈయన ఇంకో పార్టీతో కలిసినా ఆశ్చర్యం లేదు. ఏదైనా జరగడానికి అవకాశం ఉంది రాష్ట్రంలో.